ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అదేవిధంగా రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, తెలంగాణలో ఏంటంటే కొత్తగా హైడ్రాను గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు హైడ్రా వల్ల ఏంటంటే చాలామంది అక్రమ కూల్చివేతల్ని గవర్నమెంట్ కూలుస్తుంది. సో ఇదేంటంటే చెరువుల దగ్గర ఎవరైతే అక్రమంగా చెరువుల్ని ఆక్రమించుకొని అక్కడ కట్టుకున్నారో వాళ్ళ భవనాలను గవర్నమెంట్ కూలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మరి బఫర్ జోన్లో కూలుస్తున్నారా, లేకపోతే FTL పరిధిలో ఉన్న వాటిని కూలుస్తున్నారా? లేదు కాదు అంటే సామాన్య ప్రజలకు కొంతమందికి బఫర్ జోన్ అంటే ఏంటో లేదు, FTL ఏంటో కూడా కొంతమందికి తెలియని పరిస్థితి. సో ఏంటంటే ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందా అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగావు నందు. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాలంటే నువ్వు అక్కడ హైడ్రాలో నాకు పొజిషన్ ఇప్పిస్తా, ఏం మాట్లాడుకుంటారో కరెక్ట్గా చెప్తాను మీకు. ఓకే, గవర్నమెంట్ దగ్గర నుండి ఈ స్టెప్ చాలా గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే నీ హిస్టరీ ప్రకారం అయితే ఒక 50 సంవత్సరాల క్రితం 1700 పైచులుగా చెరువులు అన్నీ ఉండేవి, 1700+. ఈరోజు మనం లెక్కలు తీస్తే 750 ఉన్నాయి. అంటే దాదాపు 1000 చెరువులు గాయపైపోయాయి. అది ఏమైనట్టు? ఇట్లా వదిలేసి ఈ యాక్షన్ తీసుకోవద్దు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఏమి మనం తాగడానికి నీళ్ళు ఉండవు. ఈ చెరువులు లేక్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే 1920 నుండే ఉంది. FTL బఫర్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రం 2012-13లో వచ్చింది. సో అంతకుముందు కూడా ఉంది, హైలైట్ కాదు, ఇప్పుడు గవర్నమెంట్ హైలైట్ చేసింది. సో దీని తాలూకా బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో ఆగిపోయి ఎవరైతే ఈ అక్రమ కట్టడాలు బిల్డర్స్ అవ్వచ్చు, బడాబాబులు అవ్వచ్చు, ఇండస్ట్రీలు అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ అవ్వచ్చు, ఎవరైతే ఆక్రమించి కట్టారో వాళ్ళ గుండెల్లో గుబులైతే రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కూల్చేస్తున్నారు. AV రంగనాథ్ గారు ఎవరైతే IPS IG లెవెల్లో నేను కమిషనర్గా పెట్టారో ఆయనతో నేను కూడా 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ హిజ్ మ్యాండేట్. ఆయన ఒక IPS ఆఫీసర్లో వన్ ఆఫ్ ది వెల్ నోన్ ఆఫీసర్ ఇన్ ది మార్కెట్. ఎందుకంటే ఆయనకి ఏ పొజిషన్ ఇచ్చినా దాన్ని చాలా స్పేస్ క్రియేట్ చేసుకుని చాలా స్పష్టంగా క్లియర్గా దాన్ని అంటే జీవిస్తారు క్యారెక్టర్లో, ఏ రోల్ ఇచ్చినా. అట్లానే CV ఆనంద్ గారు ఉన్నారు IPS, అట్లానే కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని మన ట్రాన్స్ఫర్లు కూడా జరిగినాయి. సో బాగా సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ CM లీడ్ ఎవరైతే ఉన్నారో మంచి పంప్ చేసి బాగా మోటివేట్ చేసి పంపించారండి. ఎందుకంటే నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు, నీ సిస్టమ్ నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలని. స్టెప్ ఇనిషియేటివ్ మంచిదేనా, కానీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూడాలి. తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట్లో స్విచ్ చేస్తే వాకెట్లో లైట్ వెళ్తుంది. నువ్వు ఒకరి మీద ఎఫెక్ట్ చేయాలనుకుంటున్నావు, అది ఇంకొకరికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఒక టైటిల్ మాట్లాడాను నేను మొన్న, తప్పు ఎవరిది శిక్ష ఎవరికి, తప్పు ఎవరిది శిక్ష ఎవరికి. అంటే తప్పు చేసింది ఎవరు ఇక్కడ? ఒక పార్టీ బయ్యర్ యాంగిల్లో కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ బిల్డర్ అనేది అనాథరైజ్గా కడుతున్నాడు, రాత్రి చెరువులు నింపేసి కట్టడాలు కడుతున్నారు. రెండోది ఆయన కట్టాడు, ఆయన పర్మిషన్ పెట్టాక HMDOనో లేదా GHMC ఆపాలి కదా, వాళ్ళు ఆపట్లేదు, వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. సరే వాళ్ళు ఆపిన రేరా వాళ్ళు ఆపాలి కదా, రేరా వాళ్ళు కూడా ఇస్తున్నారు. రేరా వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ కూడా లోన్ కూడా ఇస్తున్నారు. అంటే 4 గుడ్ ఇంపార్టెంట్ బాడీస్ కల్పిస్తున్నాడు. బయ్యర్ది ఎక్కడ తప్పు ఉందంటే, బట్ నేను నా వర్షన్లో అంటే బయ్యర్ది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడ లాజిక్, ఎందుకంటే ఎప్పుడైనా ఫామ్ ల్యాండ్స్ బఫర్ జోన్ FTL అంటే వ్యవసాయం కోసం పెట్టిన పర్పస్, అది నాట్ ఫర్ కమర్షియల్ యూజెస్. సో ఎప్పుడైతే పెట్టారో తక్కువ రేట్లో కొనేస్తారు ల్యాండ్. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అనేది గజం 1000 రూపాయలు, 2,000-3,000 అట్లా ఉంటుంది. రెసిడెన్షియల్లో 10,000, 20,000, 30,000, 50,000, లక్ష దాకా ఉంటాయి. అంటే బిల్డర్ ఏం చేస్తారంటే తక్కువ రేట్లో అక్వైర్ చేస్తున్నాడు, ఫామ్ రేట్లో, దాన్ని ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు. సో మనం బయ్యర్గా మనం ₹1 కోటి 2 కోట్లు నీ లెవెల్ నా లెవెల్ ఒకసారి లైఫ్లో కొనుక్కోవడం కష్టం, ₹1 పెట్టి. అవునా? లైఫ్లో ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ మనం ధైర్యం చేయలేం, మనకు వచ్చే శాలరీస్ కానీ మనకు వచ్చే ఆదాయాలు కానీ. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి? మీరు ఒక పెళ్లి చేశారనుకోండి, అటు 7 తరాలు ఇటు తరాలు అబ్బాయికి అమ్మాయికి చూస్తాం లేదా? చూసినప్పుడు అందులో 2 తరాలు బాగాలేవు అనుకోండి, మనం పెళ్లి చేసుకుంటాం, మానేస్తాం చేసుకోం కదా, బ్యాక్గ్రౌండ్ బాగాలేదని.
ఇప్పుడు అలాంటప్పుడు మరి దీనికి కూడా అంతే కేర్, ₹1 2 కోట్లు పెట్టుకుంటే అంత కేర్ తీసుకోలేదు. మీరేం చెకింగ్ చేసుకుంటున్నారు లీగల్గా? మార్కెట్లో చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కన్సల్టెంట్స్ ఉన్నారు, అడ్వైజర్ నేనున్నాను, నాలాగా చాలామంది ఉన్నారు. నేను గత 30 సంవత్సరాల ముందు కొన్ని వేల మందికి సపోర్ట్ చేస్తున్నాను, కొన్ని వేల మందికి హెల్ప్ చేశాను ప్రాపర్టీ ఎక్వైరింగ్లో, అట్లనే కొన్ని వేల మందికి ట్రైనింగ్ చేశాను. మీరు నా వీడియో ఆల్రెడీ చూశారు. నేను అనేది ఏంటంటే బయ్యర్ కూడా ఈక్వల్ బాధ్యత ఉంది. ఇప్పుడు లబోదిబో అంటున్నారు కానీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. వీలైతే డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. మన నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఎఫ్టీఎల్ ఎలా చెక్ చేయాలి, బఫర్ జోన్ ఎలా చెక్ చేయాలి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది కొద్దిగా స్లో డౌన్ అయింది మాట వాస్తవం. కానీ హైదరాబాద్కి ఉన్న గొప్పతనం ఏంటంటే రియల్ ఎస్టేట్ గత 15 సంవత్సరాలుగా దూకుడులో ఉంది, చాలా టాప్ స్పీడ్లో ఉంది. ఎందుకంటే అలా వచ్చేసాం మన ఫెసిలిటీ, RR RRR కానీ ORR కానీ ఇవన్నీ కూడా మనకి గాడ్ గివెన్ గిఫ్ట్స్. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం ఇండియాలో హైదరాబాద్ ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఎందుకు? ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు, కొన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ వస్తున్నారు, ఎక్కడ ఇతర ప్రాంతాలు, ఇతర విలేజెస్, ఇతర బార్డర్ నుండి. సో దానివల్ల ఏంటంటే మనకి శోభను గారు చెప్పారు, మనకి ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి తెలుసా మీకు? భూమి కాదు, ఎప్పటికీ పెరిగేది అన్నాను నేను. భూమి రేట్లు ఎప్పటికీ పెరిగేది పాపులేషన్, ఓకే. ఎప్పటికీ పెరగంది భూమి. ఎందుకంటే 50 సంవత్సరాలు ఎంత ఉందో అంతే ఉంది ఇప్పుడు కూడా. కానీ పాపులేషన్ 50 సంవత్సరాల ముందు 50 కోట్లు ఉండే, 20 కోట్లు ఎంత ఉంటుంది, ఇప్పుడు 150 కోట్లు అయిపోయింది, 1.5 crores ఇది హైదరాబాద్ వరకు. సో ఎంత పెరిగింది? 30-40 lakhs వస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది. కానీ ల్యాండ్ ఎంత ఉంది? మన తాతలు 100 ఎకరాల్లో కొనుక్కునేవారు, మన నాన్న గజాలు కొనుక్కుంటున్నాం, మన పిల్లలు అడుగులు లెక్క కొంటారు, మన మనవాళ్ళు ఇంచీలు లెక్క కొంటారు, మన మునివాళ్ళు సెంటీమీటర్ లెక్క కొనుక్కుంటారు. అట్లా తగ్గితే రేట్లు అలా పెరుగుతాయి. ₹10 కొనేది ₹1000 అయిపోయింది. ఇప్పుడు మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ముందు జూబ్లీ ఎన్క్లేవ్ అని పెట్టారు, దాంట్లో ₹750 అమ్మాడు 1994-5లో ఆ ప్రాంతంలో. ఇప్పుడు ₹2,50,000 అయింది గజం. అంటే ఎక్కడ ₹700, ఎక్కడ ₹2,50,000. సో రియల్ ఎస్టేట్, సో రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ కాస్ట్లీ. అయితే ఒకటి ప్రజలు చెప్పరు, రంగనాథ్ గారు ఇండివిజువల్ డెసిషన్ కాదండి, ఆయన తెర పైన లీడర్గా ఉన్నారు, కానీ తెర వెనకాల 10 డిపార్ట్మెంట్ ఉన్నాయి ఆయన సపోర్ట్. ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టరేట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, డిటీసీపీ కానీ, రేరా కానీ, హెచ్ఎండి అందరూ కలిపి సమూహంగా ముద్ర వేసిస్తే ఈయన అమలు పరుస్తున్నారు. ఫ్యాక్ట్ అది. సో ఈయన ఒక్కడ నాకు ఇష్టమైంది కొలగొడతా, నాకు ఇష్టమైంది కొలగొడతా అనడానికి ఛాన్సే లేదు. ఓన్లీ లీడర్ కమిషనర్గా అపాయింట్ చేశారు, దానికి 3,500 స్టాఫ్ని అలొకేట్ చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. సో వెరీ టఫ్ జాబ్. 3 గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. సో అంటే దీనికి ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. అంటే ఫ్యూచర్లో దీని తాలూకా ఇంపాక్ట్ అనేది చాలా బీభత్సంగా ఉంటుంది. అయితే స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి కొద్దిగా యూటర్న్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు నోటీసులు ఇవ్వకుండా అటు నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కానీ అట్లా చాలా బిల్డింగ్స్ పొద్దురు అది కూడా సాటర్డే మార్నింగ్ వెళ్తున్నారు. సాటర్డే మార్నింగ్ స్టే తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి, కోర్టులు పనిచేయవు కాబట్టి వీలైనంత వరకు. సో సాటర్డే మార్నింగ్ 6 గంటలకు అయితే స్టే తెచ్చుకున్న సాయంత్రం అయిపోతుంది, కోలుగొట్టడం డ్యామేజ్ అయిపోతుంది. అయితే నాగార్జున గారు ఏమన్నారు, నాకు పట్టా ఉంది, మీరు అనవసరం కోలుగొట్టారు అన్నారు. రంగనాథ్ గారు దాన్ని క్లారిఫై ఏం చేశారంటే, పట్టా ఉంది, పట్టా దేనికి ఉంది? వ్యవసాయం చేసుకోవడానికి ఉంది, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కాదు. ఎన్కన్వెన్షన్ అనేది చాలా 10,000 మంది కెపాసిటీ, పెద్ద 3-4 హాల్స్ ఉన్నాయి, పెద్ద హాల్స్. మీకు తెలిస్తే రేవంత్ రెడ్డి గారు డాటర్ మ్యారేజ్ అందులోనే అయింది. సో ఇవన్నీ చూసుకుంటే పరిణామాలు బాగానే ఉన్నాయి. కొద్దిగా యూటర్న్ ఎందుకనంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్స్ కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇలాంటి అన్నిటికీ నోటీస్ ఇచ్చి అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవ్వకుండా తర్వాత చేస్తామన్నారు. ఇవి ఎవరైనా అంటే నార్మల్ ప్రజలు ఎవరైతే ఇల్లులు కట్టుకొని ఉంటున్నారో ఆ జోన్ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో, వాళ్ళ ఇల్లు ఇమీడియట్గా కూలగొట్టమని చెప్పారు. కాకపోతే అండర్ కన్స్ట్రక్షన్ కానీ, సూపర్ స్ట్రక్చర్ కమర్షియల్ యాక్టివిటీ కానీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే కూలగొడతాం అన్నారు. అదొక కొద్దిగా స్లో డౌన్. అగ్రెషన్స్ తగ్గింది. బట్ ముందుకి గేటెడ్ కమ్యూనిటీస్కి, బిల్డర్స్కి అందరూ కూడా అది వర్తిస్తారు. ప్రస్తుతం ఫోకస్ ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది. బట్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ 111 జీవో కన్జర్వేషన్, బయో కన్జర్వేషన్, అది వేరు ఉంది, తర్వాత వస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ ది రిజల్ట్స్ హౌ ఇట్ విల్ హ్యాపెన్.